హాయ్ హలో వెల్కమ్ టు ది ఫ్యాక్టరీ నిజాలు నెగ్గుదొచ్చే కార్ఖానా. ఈరోజు హాట్ టాపిక్ ట్రెండింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఫినిష్ ఫోగట్. ఈమె ఒలింపిక్స్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనకు ఖాయం చేస్తుంది అనుకుంటే సడన్ సర్ప్రైజ్గా ఆమెకి అనర్హత బయటపడింది. కారణం ఏంటి, ఎందుకు అలా జరిగింది అని చూస్తే మరీ ముఖ్యంగా ఒక రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి ఏంటంటే 100 గ్రాముల బరువు ఆమె అధికంగా ఉంది. ఎలా ఉంది ఏంటి అంటే ఆమె ఫస్ట్ అర్ధరాత్రి మీకు చూపిస్తూ ఉండండి. ఆమె రాత్రి చాలా భారీ ఎత్తున వర్కౌట్ చేసింది. ఏం వర్కౌట్ చేసిందంటే మీకు అదంతా ఒకసారి వినిపిస్తుంది. రక్తం తీసి వెంట్రుకలను కత్తిరించుకొని కన్నీళ్లు తెప్పిస్తున్న వినీష్ ఫోగట్ విశ్వయత్నాలు ఏంటయా అని చూస్తే ఒలింపిక్స్లో భారత్కు ఊహించిన షాక్ ఎదురైంది. భారతీయులంతా ఒకసారి తమ పథకం తెస్తుందని ఆశపడ్డ వినీష్ ఫోగట్ తమ ఆశల మొత్తాన్ని అడియాసనం చేసింది. అసలు ఏంటి వినీష్ ఫోగట్ చేసిన అతిపెద్ద తప్పు అని చూస్తే ఇక్కడ చూడండి. ఈమె ఏం చేసింది అంటే అధిక బరువు అనేది ఈమె అనర్హతకు కారణంగా పడింది. 50 కేజీల విభాగంలో వినీష్ ఈరోజు రాత్రి తలపడాల్సింది. ఈ క్రమంలో ఒలింపిక్స్ నియమాల ప్రకారం క్రీడాకారులకు బరువుకు సంబంధించిన పలు టెస్టులు నిర్వహిస్తారు. ఎప్పుడైతే ఆ బరువుకు సంబంధించిన టెస్టులు నిర్వహించారో అప్పుడు ఆమె 100 గ్రాములు అధికంగా ఉండడం బయటపడింది. దీంతో పోటీకి అనర్హురాలని కూడా ఒలింపిక్ సంఘం ప్రకటించింది. మరోవైపు సెమీస్లో తలపడిన మరుసటి రోజు ఉదయానికి వినీష్ బరువు పెరగడంపై కూడా ఐఓసి పలు అనుమానాలని వ్యక్తం చేసింది. అంటే ఓవరాల్గా ఈమె ఈ బరువు ఎలా తగ్గించుకుంది ఏంటి అని చూస్తే దానిలో మళ్ళీ వేరే చాలా ప్రశ్నలు చూడండి. రాత్రి ఏం చేసిందంటే ఈమె బరువు తగ్గించుకునేందుకు మంగళవారం రాత్రి వినీష్ ఫోగట్ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆమె రక్తాన్ని కూడా తీసుకోవడానికి ప్రయత్నించారంట. అంటే రక్తము బాడీలో ఉంటే అది బరువు ఉంటుంది కదా, దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వెంట్రుకను కూడా కట్ చేసుకున్నారట. అంతేకాకుండా ఆమె బరువులో అయినా కూడా ఆశించినంతగా ఇవి రాలేదు. తర్వాత వినీష్ ఫోగట్ మంగళవారం రాత్రి కేజీ బరువు పెరిగింది. 1 కిలో బరువు పెరగడంతో ఆమె ఏం చేసిందంటే సైక్లింగ్ దొక్కడము, ఎక్సర్సైజ్ చేయడము, ఆ తర్వాత రక్తాన్ని తీసుకోవడం బాడీలో ఉంచి వెంట్రుకలు కట్ చేయడము, తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసి ఫైనల్గా తన ఒంటి మీద ఉన్న బరువుని 900 గ్రాములకు తగ్గించిన వినీష్ ఫోగట్ ఫైనల్ ఇంకా ఆ 100 గ్రాముల్ని కంట్రోల్ చేయడంలో చాలా తడపడంతో ఇలా బుక్ అయిపోయింది అనేది అసలు సమస్య. అది ఇప్పుడు అసలు వినీష్ ఫోగట్ ఈ మధ్య కాలంలో భారీ ఎత్తున మనకి ఇదైంది ఏంటంటే ఈమె ఒక లైంగిక వేధింపుల పోరాటంలో ఒక భాగమైంది. అది కూడా ఏంటంటే బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ మహిళా రజను లైంగికంగా వేధిస్తున్నారంటూ వినీష్ ఫోగట్ 2023 జనవరి 18న ఢిల్లీలో నిరసన దిగింది. ఎముకల కొరికే చెరువులో జంతర్ మంతర్ వద్ద కూర్చొని ఆమె నిరసన తెలిపారు. సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, ఇతర క్రీడాకారులు వినీష్ ఫోగట్కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. బ్రిజ్భూషణ్ లైంగిక దోపిడీకి పాల్పడ్డారంటూ కనీసం 10 మంది మహిళా రెజ్లర్లు తనతో చెప్పారని వినీష్ ఫోగట్ చెప్తున్నారు. 2012 నుంచి 22 వరకు 10 ఏళ్లలో చాలాసార్లు మహిళా రెజ్లర్లను ఆయన లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు ఉన్నాయి. భద్రతా కారణాల రీత్యా లైంగిక దోపిడీకి గురైన యువతుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధితులు ఒకరు మైనర్లు కూడా ఉన్నారు. ఈ విషయం మీద వినీష్ ఫోగట్ చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమించి ఆమె మొన్నటి వరకు హైలైటింగ్ ద నేషన్ అన్నమాట. నేషన్ అంటే జాతి దృష్టిలో ఆమె చాలా భారీ ఎత్తున హైలైట్ అయింది. చూడండి ఆమెని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే ఆమె ఇది ఆమె ఫోటోగ్రాఫ్. ఈ పోరాటాల్లో తీవ్రంగా పాల్గొని లాస్ట్కి ఇక్కడ వచ్చి తప్పైపోయింది, క్షమించండి. ఆ ఫోటో ఎప్పటిదో నేను చెప్పలేను. దాన్ని బట్టి మనకు అర్థమైంది, క్షమించండి, నేను కిలో బరువు ఎలా పెరిగానో నాకు తెలియట్లేదు,
మళ్ళీ దాన్ని తగ్గించుకోవడం కోసం నేను చేసిన విశ్వ ప్రయత్నాలు ఫలించలేదు. జాతికి, భారత జాతికి నా వంతుగా నేను ఒక ఫైనల్స్‌లో ప్రవేశించాను. 50 కేజీల రెజ్లింగ్‌లో. స్వర్ణం గాని, రజతం గాని తెస్తానన్న ఒక ఆలోచన ఉన్న ఆశల్ని రేకెత్తించి సడెన్‌గా నా ద్వారా ఒక తప్పు దొర్లి నేను ఈ విధంగా భారత జాతికి ఒక మెడల్ రూపంలో కృతజ్ఞతలు తెలుపుకుందాం అన్న పరిస్థితి నుంచి నేను ఈరోజు తప్పుకున్నందుకు మిమ్మల్ని అందరినీ 150 కోట్ల మంది భారతీయులందరినీ నేను క్షమించమని కోరుకుంటున్నానని ఆమె ఈరోజు ముకుళిత హస్తాలతో మన ముందు ఉన్నట్టుంది. ఆమె వినీష్ ఫోగట్ తండ్రి లేని పిల్ల. ఎంతో కష్టాలను అనుభవించి, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఎంతెంతో శ్రమని అనుభవించి ఇక్కడ దాకొచ్చి వినీష్ ఫోగట్ యొక్క ట్రాక్ రికార్డుని మనం చూద్దాం ఇప్పుడు. వినీష్ ఫోగట్ ట్రాక్ రికార్డ్ చూద్దాం. ఫైనల్ చేరిన వినీష్ ఫోగట్ ఎవరు ఏంటి? 50 కిలోల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ ఈవెంట్ సెమీఫైనల్లో వినీష్ ఫోగట్ క్యూబాకు చెందిన గుజ్మాన్ లోపెజ్ ఎస్నీ లీస్ పై 5-0 తేడాతో విజయం సాధించారు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వినీష్ 7-5తో ఉక్రెయిన్ చెందిన ఒక్సానా లివాచ్ను ఓడించారు. ఒక్సానా 2019 యూరో ఛాంపియన్. అంతకుముందు వినీష్ జపాన్ చెందిన సుసాకిని 3-2తో ఓడించి క్వార్టర్స్ చేరుకున్నారు. సుసాకి టోక్యో ఒలింపిక్ ఛాంపియన్, 4 సార్లు ప్రపంచ ఛాంపియన్ కూడా. ఆ తర్వాత ఈమె లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్కి అనర్హత సాధించిన 5 మహిళా రెజ్లర్లలో వినీష్ ఫోగట్ ఒకరు. ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనడానికి ముందు ఆమె భారత్లో లైంగిక వేధింపుల మీద సుదీర్ఘ పోరాటం చేశారు. అసలు వినీష్ ఫోగట్ ఆమె యొక్క బయోగ్రఫీ ఏంటంటే, వినీష్ 1994 ఆగస్టు 25న పుట్టారు. తల్లి పెంపకంలోనే ఆమె పెరిగారు. వినీష్ చిన్నతనంలోనే ఆమె తండ్రి హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఎన్నో కఠిన పరిస్థితుల మధ్య తల్లి ఆమెను పెంచి పెద్ద చేశారు. గత 5 ఏళ్లుగా ఆమె సాగిస్తున్న ప్రయాణాన్ని గమనిస్తే అందులో కఠోర శ్రమ, అంకిత భావం, పట్టుదల, అనేక విజయాలతో పాటు బోల్డ్ కన్నీళ్లు కూడా కనిపిస్తాయి. 2014 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పథకం గెలవడంతో ఆమె కెరీర్ కీలక మలుపు తిరిగింది. టీనేజ్లో ఉండగానే తాను అంతర్జాతీయ స్టార్ అని ఆమె ప్రపంచానికి నిరూపించారు. ఆమె కజిన్స్ గీతా ఫోగట్, బబితా ఫోగట్ కూడా కామన్వెల్త్ క్రీడల్లో పథకాలు సాధించుకున్నారు. క్రమంగా భారత రెజ్లింగ్కు వినీష్ ఫోగట్ పోస్టర్ గర్ల్గా మారిపోయారు. 2016 రియో ఒలింపిక్స్లో భారత్ ఆమెపై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో తీవ్ర గాయం కావడంతో నొప్పితో విలవిల్లాడుతూ ఆమె ఎరీనా నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అలా ఆమె ఒలింపిక్స్ పథకం కళ్ళు ఆవిరయ్యాయి. తర్వాత ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అంటే ఎన్నో ఉత్తాన పతనాలు ఉన్నాయి ఇందులో. తన కెరీర్లో అత్యంత చీకటి రోజులు అవేనని, తాను తిరిగి స్టేడియంలో అడుగు పెడతాను లేదన్న భయాందోళనతో గడిపేదానని ఆమె అంటారు. ఒలింపిక్స్లో గాయం నుంచి కోలుకున్నాక వినీష్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటారు. 2018 ఆసియా క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో భారత్ తరఫున మొట్టమొదటి బంగారు పథకాన్ని గెలుచుకున్నారు. మధ్యలో ఆమె కొన్ని ఓటములు కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మ్యాచ్లు ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఆమె అంకిత భావం, డెడికేషన్, కొత్త కోచ్, కొత్త శిక్షణ, మెలకువలు, ఇలా అన్ని అంశాలు ఆమెకు అద్భుతంగా కలిసి వచ్చాయి. దీంతో 2019లో ప్రపంచ ఛాంపియన్షిప్లో ఆమె తన మొట్టమొదటి కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. దట్ ఈస్ వినీష్ ఫోగట్. వినీష్ ఫోగట్కి ఇప్పుడు నేను అడిగి తెలుసుకోదలుచుకుంది ఏంటంటే, ఎవరినైనా నిపుణుని, ఆమె సెమీస్ దాటి ఫైనల్కి వెళ్ళారు కదా. ఫైనల్లో ఆమెకి వేరే వాళ్ళతో తలపడుతుంది. అయితే ఆమెకి కనీసం కాంస్య పథకమైన వస్తుందా రాదా? మొత్తానికైతే ఇప్పుడు ఫైనల్స్కి ఎలా వెళ్తారు అనేది ఒకటి చూద్దాం. ఇప్పుడు మెడల్, ఇది మెడల్ అనుకుందాం. మెడల్ ఫైనల్స్లో ఇద్దరు తలపడతారు. ఫైనల్స్ ఇది. వీళ్ళిద్దరూ ఎక్కడెక్కడి నుంచి వస్తారు? క్వార్టర్ ఫైనల్స్, క్యూఎఫ్, సెమీఫైనల్స్.
ఫైనల్స్. ఇక్కడి నుంచి కూడా ఒక ఎస్ఎఫ్, ఒక క్యూఎఫ్. ఇప్పుడు వీళ్ళల్లో ఇక్కడొకళ్ళు, ఇక్కడొకళ్ళు. ఈ ఇక్కడొకళ్ళు వీళ్ళిద్దరూ ఇక్కడ సెమీఫైనల్స్ గెలిచి ఇక్కడికి వస్తారు. వీళ్ళిద్దరూ సెమీఫైనల్స్ గెలిచి ఇక్కడ వస్తారు. ఇప్పుడు వీళ్ళల్లో ఈ సెమీఫైనల్ గెలిచిన వినీష్ ఫోగట్ డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి క్వార్టర్స్ ఇక్కడ ఎవరైతే వీళ్ళిద్దరిలో బెటర్ పెర్ఫార్మెన్స్ చేసి ఉంటారో వాళ్ళు తిరిగి ఫైనలిస్ట్ అవుతారు. తద్వారా ఇది ఒక ఫైనలిస్టు కన్ఫర్మ్ అవుతారు. అలా ఒక ఇంకోటి ఏంటంటే ఒలింపిక్ సంఘానికి ఈమె 1 కిలో ఉన్న ఈ బరువుని 900 గ్రాముల మేర రాత్రికి రాత్రి ఎలా తగ్గించుకున్నారు అనేది రీసెర్చ్ జరుగుద్ది. ఒక రిపోర్ట్ వెళ్తుంది. ఆ రిపోర్ట్ ద్వారా మొత్తం మీద వెళ్ళాకే ఈమెకి ఏదన్నా రావాల్సి ఉంటే మెడల్ ఇవ్వడము, లేకపోతే ఆమె చేసిన ప్రాక్టీస్ రాంగ్గా ఉంది అన్నప్పుడు దాన్ని మళ్ళీ ఆమె మీద ఏదన్నా నిషేధం కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ వేసే అవకాశం ఉంది. ఇదంతా మళ్ళీ ఇమీడియట్గా తేలదు. దట్స్ ఇట్. ఎనీహౌ, బ్యాడ్ లక్ టు ఇండియా. వినీష్ ఫోగట్ ఆమె పోరాటము మీద కొందరు చేసిన కామెంట్లు ఏంటంటే, నువ్వు టెక్నికల్గా ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ నైతికంగా మా అందరి యొక్క హృదయాన్ని గెలిచావు వినీష్ అనేది చాలామంది అంటున్న మాట. ఎనీహౌ, ఆమె ఒక మైనర్ బాలిక మీద జరిగిన ఒక అతిపెద్ద దీనిలో పోరాటంలో ఆమె ఒక కీలక పాత్ర పోషించింది కాబట్టి ఆమెకి బరి బయట బరి లోపల ఆమె చేసిన పోరాటాలకి సలాం. సిసిటీవీ హ్యాట్స్ ఆఫ్.